కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్, ఇంతసేపు మనం హైడ్రా గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాము. అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రాకముందే చాలా చెప్పినాడు. అంటే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, జైల్లో కేసీఆర్ని జైల్లో పెట్టిస్తా అన్నాడు. కాళేశ్వరం కమిషన్ అది ఒక పక్క నడుస్తుంది. కేసీఆర్ గారు కూడా ఆయన రాజకీయ ప్రస్థానంలోనే మొట్టమొదటిసారి కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు రన్ అవుతుంది అనుకుంటా కేటీఆర్ అరెస్ట్. అంటే ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు రమ్మని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సో దాని మీద పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది ఇంకా విచారణ. బయట అన్ని చూస్తూ ఉంటే కూడా అరెస్ట్ అవుతాడేమో అని అనిపిస్తూ ఉంది. మీరేమనుకుంటున్నారు? కేటీఆర్ అరెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఫార్ములా ఈ రేస్ అనేది ఒక చిన్న కేసు అనుకోవచ్చా? ఏ రకంగా చూస్తారు దీన్ని? ఇప్పుడు పార్టీ కేటీఆర్ అరెస్ట్ అవ్వాలని మేము ఎందుకు కోరుకుంటాం, లేకపోతే ఇంకోటి కావాలని మేము ఎందుకు కోరుకుంటాం? మేము వాళ్ళ లెక్క కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దెర్ ఈస్ సమ్ డిస్క్రిపెన్సీ అనేది ఒక పాయింట్ వచ్చింది, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో డెఫినెట్ గా ఎవర్ ఇస్ అందులో కనుక వాళ్ళకి ఏదైనా తేడాలని అనిపిస్తే ప్రాబబ్లీ దే మైట్ గో ఫర్ అరెస్ట్ ఆర్ ఇస్ నాట్. సో ఐ డోంట్ నో. మీరు అనుకుంటారా అంటే ఫార్ములా కేసు ఏంది ఇదంతా? మీరేమనుకుంటున్నారు దీని గురించి? అంటే వ్యాలిడేనా అది? కావాలని కుట్రపూరితమైనటువంటి కేసు, 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి ఏదో అన్ని చిన్నపిల్లడు వ్యవహారం చేస్తున్నాడు. నేను ఒక విషయం చెప్తానమ్మా, ఒకవేళ కుట్రపూరితమైనటువంటి నేను ఒకటి మంచితనం ఏం చూస్తున్నా తెలుసా ఇందులో? అట్లీస్ట్ వీళ్ళు పిలిచి విచారణ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్రితం ప్రభుత్వం చూసింది కదా, విచారణ లేదు, ఏం లేదు, అక్రమంగా కేసులు పెట్టుడే. అక్కడ ఏం లేకపోయినా, ఒక్క ప్రూఫ్ లేకపోయినా కూడా ఆ రోజున కేసులు పెట్టింది, అరెస్ట్ చేసిన అన్యాయంగా, అక్రమంగా. సో ఇవాళ ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక క్వశ్చన్ రేజ్ అయింది, ఇందులో కొంత అవినీతి జరిగింది అనేటువంటి మాట రేజ్ అయింది. అది అప్పటి నుంచి కూడా నడుస్తా ఉంది కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది, ఏ ప్రభుత్వం అయినా జరుగుతుంది. సో విచారణ జరుగుతుంది. ఇప్పుడు నిజంగా కేటీఆర్ గారు ఏం తప్పు చెయ్యకపోతే హీ కెన్ జస్ట్ గో అండ్ ఆన్సర్ అండ్ కమ్ బ్యాక్, అంతే కదా. ఐ థింక్ దట్ షుడ్ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, మనం తప్పు చేయనప్పుడు సహకరించడంలో తప్పు లేదనేటువంటిది వాళ్ళు సహకరిస్తున్నారు. అయితే ఇది కుట్ర అని వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. డెఫినెట్ గా అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ తెలంగాణలో కూడా ఆ విపరీత ధోరణులు వచ్చినాయమ్మా మాట్లాడడంలో కూడా. మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు, కేటీఆర్ వాళ్ళు. వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఒక్కొక్క భాష అనేటువంటి దాని మీద కంట్రోల్ లేదు, ఇద్దరికి లేదు. ఈయన అట్లనే మాట్లాడుతున్నాడు, ఆయన అట్లనే మాట్లాడుతుంది. ఇది ఎవరేం చొక్కపోసా కాదు అక్కడ. సో ఇద్దరు అట్లా మాట్లాడుతున్నారు. ఇద్దరి బిహేవియర్ కూడా అంతే వెంజన్స్ తోటి కూడినటువంటి బిహేవియర్. చూసినా మీరు, కక్ష సాధింపు చర్యలు అంటే ప్రభుత్వ పరంగా అట్లనే కనిపిస్తున్నాయి, అక్కడ కూడా అట్లనే కనిపిస్తున్నాయి. సో ఐ థింక్ దే హ్యావ్ టు మెండ్ దేర్ వేస్, ఈదర్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ మెండ్ దేర్ వేస్. కానీ ఈ దీంట్లో అయితే నేనైతే ఒకటే అనుకుంటున్నా, విచారణ జరుగుతున్నది. నిజంగా కూడా కేటీఆర్ గారు ఏం తప్పు చేయకపోతే విచారణకి అటెండ్ అయ్యిండ్రు కదా ఇవాళ. అట్లనే వాళ్ళు ఏం ప్రశ్న అడుగుతారో చెప్తారు. ఏదైనా ఇఫ్ దేర్ ఈస్ అ క్వశ్చన్ ప్రాబ్లీ దట్ వుడ్ బి ఆస్క్డ్ అగైన్ అండ్ అగైన్. ఓకే.